నమస్తే పిల్లలు. ఈరోజు మనం ఒక అందమైన ఉగాది కథ వింటాం. ఒక చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. ఉగాది రోజు ఉదయం ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంది. తలుపు దగ్గర మామిడి తోరణం వేలాడుతోంది. రవి అడిగాడు, అమ్మా, ఉగాది అంటే ఏంటి? అమ్మ నవ్వుతూ చెప్పింది, నాన్న, ఉగాది అంటే కొత్త సంవత్సరం మొదలు, కొత్త ఆశలు మొదలయ్యే రోజు. అమ్మ ఉగాది పచ్చడి చేసింది. రవి రుచి చూసి అన్నాడు, అమ్మా, ఇది తీపి, చేదు, పులుపు అన్నీ ఉన్నాయి. అమ్మ చెప్పింది, అవునురా బాబూ, బెల్లం తీపి, వేప పువ్వు చేదు, చింతపండు పులుపు, ఉప్పు ఉప్పు, మిరపకాయ కారం. మన జీవితంలో కూడా ఇలా అన్ని రుచులు ఉంటాయి. అప్పుడే నాన్న వచ్చి అన్నాడు, రవి, ఈ కొత్త సంవత్సరంలో మంచి పనులు చేయాలి, బాగా చదవాలి. రవి ఆనందంగా చెప్పాడు, సరే నాన్నా, నేను మంచి పిల్లవాడిగా ఉంటాను. అందరూ కలిసి దేవుడికి నమస్కారం చేశారు. ఇల్లు ఆనందంతో నిండిపోయింది. కథ చెప్పే మాట, పిల్లలు, ఉగాది మనకు నేర్పేది జీవితం ఎలా ఉన్నా ఆశతో ముందుకు వెళ్ళాలి. ఉగాది శుభాకాంక్షలు.